Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మనం వినబోయే కథ దయ్యం వదిలింది. వాణి, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్లకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్ళో వాళ్ల మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్క్ష్మ, వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్లు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్లను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్లు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్లీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసి పోయాయి. ఇద్దరమూ చెరిసగమూ తిందాం అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణీవర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. నా కాపరం గంగపాలైంది. రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ ఆలుమగల అన్యోన్యం చూసి నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా 4 మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండిమనిషి మళ్లీ తిరిగి రాడు. ఇక నా బతుకేంగాను, ఏం చేయను, ఎక్కడికని వెళ్ళను అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడలేదు. నాకు తెలుసు, ఆయన రాడు. నాకింకెవరూ లేరు. లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్లు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండి పోవటానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకొకసారి అలా వస్తుంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకు అన్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్లగానే అతను చప్పున లేని చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందిం చింది. ఈ రాత్రి భోజనాలు ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చేయి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా రికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగముండా, పైకి అమాయకంగా కనిపిస్తూ మావాళ్ల మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకమిదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్లి పడుకుని చంద్రమతి గురించి వాణి, వర్మలకు చెప్పి వాళ్ల మనసు నొప్పించకుండా వాళ్ల ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్లు అన్నాడు. వాణి, వర్మ ఈ మాట విని హడలిపోయి, అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం అన్నారు. మీరేమీ కంగారుపడకండి. ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి వాటిమీద దుప్పటి కప్పి పెరటివైపు వెళ్లి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి
బయట తన భర్త జాడ కనబడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్లి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మ, వాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి భయంతో, దయ్యం ఉన్న మాట నిజమే. నాకు గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను అన్నాడు మురారి. 2 రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా తాను అదే దారిన వెళ్లబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండీ అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటా ఎన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిన్ని చేసుకుంటాడట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్ళిపోయి వీధితోవన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధిగడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్లాను. ఆమెను నాతో పంపేయండి అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్లినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణి, వర్మలు బాధపడుతుంటే దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.